ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మనం ఎప్పుడు గెస్ చేయలేం. ఓవర్ నైట్ స్టార్స్ అయిన యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో ఎవరికీ తెలియకుండా పోవచ్చు. కోట్లు సంపాదించిన ప్రొడ్యూసర్స్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ ని సడన్ గా షట్ డౌన్ చేసేయచ్చు. ఇంకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ఒక్క ఫ్లాప్ తో బోర్లా పడచ్చు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ బోర్లా పడ్డ డైరెక్టర్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళ ఫిల్మోగ్రఫీలో ఎన్ని హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఉన్నప్పటికీ ఒక్క సినిమా వల్ల వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకున్న డైరెక్టర్స్ ఎవరు, ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. టాపిక్ మీద క్లారిటీ వచ్చింది కదా, లాగ్ ఎందుకు చెప్పండి, వై సో లేట్ మావా. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 5, కూలీ. కాలీవుడ్ నుంచి వచ్చిన యంగ్ డైరెక్టర్స్ లో మోస్ట్ యునిక్ అండ్ ఎక్సైటింగ్ యాక్షన్ డైరెక్టర్ మన లోకేష్ కనగరాజే అని ఒక ముద్ర పడిపోయింది. నగరం నుంచి విక్రమ్ వరకు ఒక్కసారి కూడా డిసప్పాయింట్ చేయకుండా ఆడియన్స్ పల్స్ కి తగ్గట్టు సాలిడ్ స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్ తో రఫాడించిన డైరెక్టర్. మన వాళ్ళకి సినిమాటిక్ యూనివర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్. ఆయన తీసిన ఖైదీ మూవీకి ఉన్న కల్ట్ ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఇప్పటికీ ఆ మూవీ సీక్వెల్ కోసం పిచ్చైగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ దెబ్బ పడిందంటే లియో సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ దగ్గర. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ సెకండ్ హాఫ్ ఇవ్వలేదని, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ చాలా డిస్కనెక్టింగ్ గా అనిపించిందని బ్యాక్లాష్ వచ్చింది. బట్ లోకి మామ క్రెడిబిలిటీ అయితే తగ్గలేదు. మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ తర్వాత తీసిన కూలీ మూవీ పెద్ద స్టాంప్ వేసి పడేసింది. మూవీకున్న హైప్ వల్ల 500 crores క్రాస్ అయితే చేసి యావరేజ్ అయింది. కానీ సినిమాకు వచ్చిన బ్యాక్లాష్ మాత్రం మాటల్లో వర్ణించలేం. నిజంగా ఈ మూవీ లోకి మావే తీసాడా? ప్రతి పాయింట్కి ప్రాపర్ పే ఆఫ్నిచ్చే లోకి మావ మూవీలో ఇన్ని మిస్టేక్సా? విలన్స్ని వైలెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్లా చూపించే ఆయన మూవీలో విలన్ ఇంత కామెడీగా ఉంటాడా? అసలు మెయిన్ లీడ్కి కూడా సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సైడ్ క్యారెక్టర్కి అంత స్కోప్ ఇచ్చాడా? అబ్బో ఒకటే గోల. మనం కూడా వాట్ వెంట్ రాంగ్ విత్ కూలీ అనే ఒక వీడియో చేసాం. లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ కార్డ్స్లో పెట్టాను. ఈ వీడియో అయ్యాక చూసేయండి. జస్ట్ కూలీ మూవీ ఇచ్చిన ఎఫెక్ట్ ఆడియన్స్ కూడా లోకి మా మీద నమ్మకం పోగొట్టేసుకున్నారు. ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఒక కూలీ ఇచ్చిన ఎఫెక్ట్కి ఆయనకి అవకాశం ఇవ్వడానికి కూడా ఆలోచించారు. కూలీ తర్వాత ఆయన ఆ యాక్టర్కి స్క్రిప్ట్ చెప్పారు, వీళ్ళకి స్క్రిప్ట్ నరేట్ చేశారు, ఎవరు ఒప్పుకోలేదు అని ఒకటే న్యూస్. బుద్ధిగా ఎల్సీయూని రీస్టార్ట్ చేయొచ్చు కదా అని ఆడియన్స్ కూడా అడిగారు. మరి లోకి మామ ఏమనుకున్నారో కానీ ముందు ఒక స్టాండ్ అలోన్ మూవీ తీసాకనే ఖైదీ 2 స్టార్ట్ చేస్తా అనే పంతంతో అల్లు అర్జున్ గారితో మూవీని ఓకే చేసుకున్నారు. చూద్దాం, పోగొట్టుకున్న ఆ క్రెడిబిలిటీ అల్లు అర్జున్ గారి మూవీతో మళ్ళీ తెచ్చుకునే కంబ్యాక్ ఇస్తారేమో మరి. నంబర్ 4, ఆచార్య. అంటిల్ భరత్ అనే నేను కొరటాల శివ గారి మూవీస్ అంటే ఒక ప్రాపర్ ఐడెంటిటీ ఉండేది. సోషల్ ఇష్యూస్ని టచ్ చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్లాక్ బస్టర్ కొట్టే డైరెక్టర్ అని. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వచ్చిన ప్రతి సినిమా అలాంటిదే. ఆల్సో ఫ్లాప్స్ అంటే ఎరుగని డైరెక్టర్, పైగా ఆయనే రైటర్ అవ్వడం వల్ల డైలాగ్స్ కూడా సాలిడ్గా ఉండేవి. ఆయన డైలాగ్స్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. అలాంటి కొరటాల శివ గారు చిరంజీవి గారితో కొలాబరేట్ అవుతున్నారు. టైటిల్ ఆచార్య, పైగా రామ్ చరణ్ గారు క్యామియో చేస్తున్నారు అంటే ఊహించుకోండి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో. పైగా మణి శర్మ గారి సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్డ్ అని అనుకున్న టైం అది. అప్పటికి రామ్ చరణ్ గారు కూడా RRR తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ మూవీలో ఆయన క్యామియో ఇంకెంత సాలిడ్ గా ఉంటుందా అని వెయిటింగ్ ఫ్యాన్స్. అంతేకాదు ఫాదర్ అండ్ సన్ ఇద్దరికి ఒకటే బిగ్ స్క్రీన్ మీద చూడాలన్న ఫ్యాన్స్ ఆశ కూడా తీరబోతుంది. ఇలా ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయితే మొదటి బొమ్మ పడిన దగ్గర నుంచి ఫ్లాప్ టాక్ అయింది. ఫ్లాప్ టాక్ కాస్త డిజాస్టర్ టాక్ గా మారిపోయింది. బేసిక్గా కొరటాల శివ గారి మూవీస్లో క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఆచార్యలో అలాంటి ఒక క్యారెక్టర్ కనిపించదు మనకి. ఎప్పుడూ లేనిది ఆయన రైటింగ్ చాలా వీక్గా ఉంటుంది ఈ మూవీలో. ఇంకా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేసిన రామ్ చరణ్ గారి క్యామియో మోస్ట్ డిసప్పాయింటింగ్గా అనిపించింది. పర్టికులర్గా రామ్ చరణ్ గారే చెయ్యాలి అనేంత ఇంపార్టెంట్ రోల్ అయితే అస్సలు కాదు. ఇన్ఫ్యాక్ట్ క్యామియో అని చెప్తున్నారు కానీ సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ గారు ఉంటారు. ఇంకా చిరంజీవి గారి డిఏజింగ్ షాట్కి ఒక పెద్ద నమస్కారం, అవసరం లేదే ఆ షాట్ అన్నట్టు అనిపించింది. అందులో మళ్ళీ పాదఘట్టం అనే వర్డ్ ఉంటుంది. అమ్మ బాబోయ్, ఆ పదం వింటేనే భయం పుట్టేలా చేశారు. మాటికి మధ్యలో పాదఘట్టం, మాటికి తర్వాత పాదఘట్టం, మాటి మాటికి పాదఘట్టం, చిరాకు వచ్చేలా చేశారు. దెబ్బకి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది. తర్వాత చాలా కథలు వినిపించాయి. చిరంజీవి గారి స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని, కావాలని రామ్ చరణ్ గారి రోల్కి స్క్రీన్ టైం పెంచారు అని చాలా పెద్ద కాంట్రవర్సీసే సెట్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈ పాయింట్స్ మీద గోల్ చేస్తూ ఉంటారు.
కానీ ఏది ఏమైనా ఆచార్య కొరటాల గారికి కోలుకోలేని ఒక పెద్ద బ్లాక్ మార్క్గా నిలిచిపోయింది. నెంబర్ 3 ది రాజా సాబ్. హౌ టు స్కామ్ ఆడియన్స్ అంటే ది రాజా సాబ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ మారుతి గారు మరీ అంత బ్యాడ్ డైరెక్టర్ అయితే కాదు, మినిమం డీసెంట్గానే ఉంటాయి ఆయన మూవీస్. మోస్ట్లీ హై బడ్జెట్ మూవీస్ కంటే మీడియం బడ్జెట్ మూవీస్కి ఆయన బాగా న్యాయం చేస్తారని చెప్పాలి. బిఫోర్ రాజా సాబ్ ఆయన ఒకసారి బిగ్ స్టార్తో కొలాబరేట్ అయ్యారు. అదే బాబు బంగారం మూవీ కోసం వెంకటేష్ గారితో కొలాబరేట్ అయ్యారు. అది కాస్త బిస్కెట్ అయిపోయింది. తర్వాత మీడియం రేంజ్ మూవీస్కే స్టిక్ అయ్యారు. అప్పుడు ప్రభాస్ గారితో పాన్ ఇండియా మూవీకి దూరంగా ఒక రీజనల్ మూవీ చేయడానికి ఛాన్స్ వచ్చింది. మరి పాన్ ఇండియా స్టార్తో కొలాబరేట్ అవుతున్నప్పుడు పాన్ ఇండియా మూవీ తీయకపోతే బాగోదో ఏమో అనుకున్నారు. బడ్జెట్ పెంచారు, స్కేల్ పెంచారు, అన్నీ పెంచారు, కానీ స్క్రిప్ట్ మీద సరిగ్గా వర్క్ చేయడం మాత్రం మర్చిపోయారు. దానికి రిజల్టే ఈ రాజా సాబ్. మంచి కాన్సెప్ట్ ఉంది మూవీలో, కానీ అది లాస్ట్ 30 to 40 మినిట్స్లో చాలా హర్రీ బర్రీగా అయిపోతుంది. మిగిలిన 2.5 hours మూవీ మొత్తం సోదే. లోపల ఏం లేదు, డొల్లా అని రంగం మూవీ టెంప్లెట్ ఉంటుంది కదా, ఈ మూవీకి అది బాగా సెట్ అవుద్ది. హీరోయిన్స్ ముగ్గురు, దేనికి ఉపయోగం లేదు. పేరుకి హారర్, కనీసం ఒక్క చోట కూడా భయం వేయదు. కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పైగా స్కామ్ అని ఎందుకు అంటున్నానంటే స్క్రీన్ మీద ప్రభాస్ గారికి బదులు ఆయన డూపే ఎక్కువగా ఉంటారు మూవీలో. ట్రైలర్స్లో చూపించిన సీన్స్ ఏవీ సినిమాలో కనిపించవు. ముఖ్యంగా ఒక సీన్ని తెగ లేపారు, కట్ చేస్తే ఆ సీన్ని 3 days తర్వాత యాడ్ చేశారు. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటాయి. ఈ మూవీ మీద వాట్ వెంట్ రాంగ్ ఎపిసోడ్ కూడా చేసాం. లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ కార్డ్స్లో ఇస్తా, ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ దెబ్బకి మారుతి గారి మూవీస్కి కామెడీ బాగుంటుందనే పేరు కాస్త పోయి మారుతి గారిని అసలు నమ్మకూడదు అనే పేరు తెచ్చుకున్నారు. అసలు ఆయన అవుట్పుట్ చూసారో లేదో అనే డౌట్ కూడా ఉంది. మరి అంత కాన్ఫిడెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ రోజు అడ్రస్ ఇచ్చి మరి బ్లాక్ బస్టర్ కొడుతున్నామన్నారు కదా, అందుకే. నెంబర్ 2 ఇండియన్ 2. అసలు శంకర్ గారు అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, ఒక వైబ్ ఉండేది. ఆయన మూవీస్ అంటే చాలు అందులో ఉన్నది స్టార్ యాక్టరా కాదా అనే విషయం కూడా చూడకుండా శంకర్ అనే పేరు చాలు జనం కళ్ళు మూసుకొని వెళ్ళేవారు థియేటర్స్కి. ముందు కొరటాల శివ గారు సోషల్ ఇష్యూస్కి కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా యాడ్ చేస్తారు అని చెప్పా కదా, అంతకు మించి సాలిడ్గా హార్డ్ హిట్టింగ్గా చూపించేవారు శంకర్ గారు. కానీ రోబో మూవీ తర్వాత ముఖ్యంగా ఆయన ఆస్థాన రచయిత సుజాత గారు కాలం చేశాక ఏదో తెలియని వెలితి ఆయన మూవీస్లో. స్నేహితుడు హిందీ మూవీ రీమేక్, ఈ మూవీలో స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఎంతో కొంత చూడొచ్చు అనిపిస్తుంది. సేమ్ విత్ 2.0 మూవీ. కానీ ఆయన మీద పూర్తిగా నమ్మకం పోయేలా చేసింది మాత్రం ఇండియన్ 2. కల్ట్ బ్లాక్ బస్టర్ ఇండియన్ మూవీకి సీక్వెల్. కనీసం 0.1% కూడా మ్యాచ్ చేయలేకపోయారు. పార్ట్ 1లో తాత మర్డర్స్ చేస్తే భయంగా అనిపిస్తుంది, కానీ పార్ట్ 2లో కామెడీగా అనిపిస్తుంది. అపరిచితుడు మూవీలో కుంభీపాకం, క్రిమి భోజనం ఇలా పాయింట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అని ఏమో తెలియదు, కానీ ఇండియన్ 2లో మర్మకళకి కూడా ఇలానే కొన్ని నేమ్స్ పెట్టి చంపుతాడు, అదే పెద్ద కామెడీ. పైగా ఈ మూవీలో తాత చంపటాన్ని ఎంజాయ్ చేస్తాడు, అది ఇంకా కామెడీ. ఇంకా ప్రాస్థెటిక్స్ గురించి మాట్లాడితే పార్ట్ 1లో ఓల్డ్ ఏజ్ సేనాపతి లుక్ ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది. పార్ట్ 2లో మేకప్ అని క్లియర్గా అర్థమైపోతుంది. కానీ బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే తాతకి 6 packs. హౌ సార్, ఎలా వచ్చింది ఐడియా మీకు? పార్ట్ 1లో తాత ఏ పని చేయడానికైనా కష్టపడతాడు, అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ పార్ట్ 2లో కుర్రాడే ఇంకా, అందుకేనేమో 6 pack పెట్టేశారు. పైగా సిద్ధార్థ్ గారి పార్ట్ ఓవర్ డ్రామాటిక్గా అనిపిస్తుంది, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వలేం. మళ్ళీ దీనికి ఇంకొక పార్ట్ ఉంది అని లాస్ట్లో ఒక ట్రైలర్ కూడా దించారు. ఈ మూవీ ఇచ్చిన ఎఫెక్ట్కి ఇండియన్ 3 అడ్రస్ లా కూడా పోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? 3 గంటల సినిమా కంటే లాస్ట్లో వచ్చిన 2 నిమిషాల ట్రైలర్ బాగుంటుంది. ఇదే పోకిరి లెవెల్ ట్విస్ట్. ఇంకా ఈ సినిమాతో శంకర్ గారు అంటే జనాలకి నమ్మకం పోయింది. ఈ ఎఫెక్టే ఏ గేమ్ చేంజర్కి తగిలింది, సేమ్ పస తగ్గిపోయింది అని గేమ్ చేంజర్ కూడా ప్రూవ్ చేసేసింది. ఇప్పుడు మరి శంకర్ గారు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి అని చూస్తున్నారంట. ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు లిస్ట్లో నెంబర్ 1 లైగర్. ఈ లిస్ట్ మొత్తంలో ఫ్లాప్ అయినా పర్లేదు, ఈయన మూవీ ఒక్కసారైనా ఈజీగా చూసేయచ్చు. ఈవెన్ ఫ్లాప్ అయిన మూవీస్కి కూడా రిపీట్ వాల్యూ ఉంటుంది అనే పేరుంది. ఇంకెవరు, మన పూరి జగన్నాథ్ గారు. అలాంటి పూరి జగన్నాథ్ గారి నుంచి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో పాన్ ఇండియా లెవెల్లో అప్పుడే ఇండియా వైడ్ సెన్సేషన్గా మారిన విజయ్ దేవరకొండతో మూవీ విచ్ ఇంక్లూడ్స్ మైక్ టైసన్ క్యామియో. అబ్బో,
కాంబినేషన్కే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. పూరి గారికి తగ్గ యాక్టర్ దొరికాడు, ఇంకా కుమ్ముతారు అని అందరూ అనుకుంటే థియేటర్లో కుమ్మించుకొని బయటకు వచ్చారు జనం. అప్పటికీ పూరి గారు ఫ్లాప్స్ లో ఉన్నారు. దానికి లైగర్ ఇచ్చిన స్ట్రోక్ పూరి జగన్నాథ్ గారి మూవీస్ మీద నమ్మకం పోయింది అనే స్టేజ్కి తీసుకొచ్చేశారు. అసలు కంబ్యాక్ ఇచ్చే ఛాన్సే లేదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు కూడా. ఈ మాటలు నిజమన్నట్టు తర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా దొబ్బేసింది. పోకిరి మూవీకి స్పూఫ్ లా ఉంటుంది డబుల్ ఇస్మార్ట్. ఇంకా లైగర్ అయితే అమ్మా నాన్న తమిళ అమ్మాయికి స్పూఫ్ లా ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు ఒకప్పుడు పూరి గారి కెరియర్ లో మోస్ట్ నోటబుల్ బ్లాక్ బస్టర్స్. ఆయన మూవీస్ కి ఆయనే స్పూఫ్ తీశారు విత్ హై బడ్జెట్. విజయ్ క్యారెక్టర్ కి నత్తి అస్సలు సెట్ అవ్వలేదు. బాక్సింగ్ అన్నారు కానీ ఒక్క చోట కూడా ఒక స్పోర్ట్స్ డ్రామాని చూస్తున్న ఫీల్ రాదు. లవ్ స్టోరీని అసలు పట్టించుకోకపోవడమే బెటర్. ఇంకా మైక్ టైసన్ క్యామియో అసలు అసలు ఎలా సార్, ఎలా ఒప్పించారు ఆయన్ని ఈ రోల్కి? ఏదో పెద్ద పవర్ఫుల్ రోల్ అనుకుంటే ఆకురోడి రోల్ ఇచ్చారు. మళ్ళీ వీడి క్యారెక్టర్తో తన్నులు తింటాం. ఇంకా కామెడీ. నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఈ మూవీనే అన్నట్టు ఉంటుంది. ఇంకా ప్రీ రిలీజ్ హైప్ కూడా అంతే. నేనైతే 200 నుంచి స్టార్ట్ చేస్తున్నా అనే మాట పెద్ద ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. అసలు ఏ ధైర్యంతో ఈ మాట అన్నారయ్యా అని ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఇంకా పూరి గారు కంబ్యాక్ ఇవ్వడం కష్టమే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ ఇప్పుడు రాబోయే విజయ్ సేతుపతి గారి మూవీతో కంబ్యాక్ ఇస్తే మాత్రం తప్పకుండా అది సర్ప్రైజ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో మరి. సరే కానీ మీరు మాత్రం కామెంట్స్లో మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీ ఏంటో అనేది కామెంట్స్లో చెప్పేయండి. ఫైనలీ ఇక్కడితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు చూసాక వీడియో లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతే పాపం మావా. అంటే మీకు కాదు, మమ్మల్ని చూస్తే పాపం అనిపించట్లేదా అని కొంచెం వీడియోస్ చూసి వెళ్ళిపోవటం మాత్రమే కాకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు మీ సర్కిల్లో టీఎఫ్ఐ యువత సినీ ప్రేమికులు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అయితే ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.